స్పూన్స్ ఓట్స్, 2 స్పూన్స్ సబ్జా గింజలు ఓవర్ నైట్ సోక్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. గుప్పెడు బాదం పప్పులు, 2 డేట్స్ కూడా సోక్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. బ్లూబెర్రీస్ ఓవర్ నైట్ ఫ్రోజ్ చేసేసి బాగా వాష్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఓట్స్, సబ్జా గింజలు నీళ్ళతో పాటు వేసేసి గింజలు తీసేసి ఖర్జూరం కూడా వేసేసుకోవాలి. దాంట్లో నానబెట్టి తోలు తీసేసిన బాదం పప్పులు, కొన్ని బ్లూబెర్రీస్ వేసేసుకోవాలి. మనం షుగర్ మాత్రం యాడ్ చేయకుండా చేస్తున్నాము. సో 3 స్పూన్స్ హనీ వేసుకోవాలి. మీకు ఇంకా స్వీట్ కావాలంటే ఇంకో 2 స్పూన్స్ వేసుకున్నా బాగుంటుంది. ఈ మిక్స్చర్ అంతా కలిసే వరకు బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గాజు గ్లాస్ తీసుకొని అందులోకి వేసేసుకోవాలి. పైన నట్స్ ఇంకా బ్లూబెర్రీస్ తో గార్నిష్ చేసేసుకుంటే ఓట్స్ అండ్ బ్లూబెర్రీ స్మూతీ రెడీ అయిపోయినట్టే. డైట్ ప్లాన్ లో ఉన్న వాళ్ళకైతే ఇది అద్భుతమైన స్మూతీ. ఇది కొంచెం చిక్కగా చేసుకుంటే మంచిగా బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినేసేయచ్చు. ఎంతో హెల్దీగా, టేస్టీగా ఇంట్లోనే ఇలా మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇంత హెల్దీ రెసిపీని మీరు ఎవరికి చేసిస్తారో వాళ్ళ నేమ్ కామెంట్ సెక్షన్